అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ రేపు ఉదయం అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా చైనాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజింగ్‌తో తన సంబంధాలు కొద్దిగా దిగజారినట్లు తెలుస్తుంది. ఎందుకంటే చైనా దిగుమతులపై ఎక్కువగా సుంకాలు విధిస్తానని ఇంతకుముందే చెప్పడం జరిగింది ట్రంపు. అలాగే భారత వస్తువులపైన కూడా సుంకాలు విధిస్తామని చెప్పాడు. ఈ 2 దేశాల మీద చాలా ఆర్థిక ప్రభావం పడి ఉంటది కాబట్టి, ఈ 2 దేశాల వల్ల ఎప్పుడైనా ఎటువంటి ప్రమాదం జరగకుండా చైనాలోను, అలాగే చైనా తర్వాత భారతదేశంలో ఈ 2 దేశాల్లోనైతే పర్యటించాలని ట్రంప్ ఆయన సలహాదారులతోనైతే మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడు పర్యటిస్తాడు ఏంటనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అమెరికాలో అనేక దేశాల నుండి దిగుమతులవుతున్నటువంటి అన్నిటిపైన కూడా సుంకాలు విధిస్తామని చెప్పాడు. పక్కనే ఉన్నటువంటి కెనడా, మెక్సికో దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేశాడు. ఇలాంటి సమయంలో ట్రంప్ పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వస్తుంది. ఆ వ్యతిరేకతని ఆయన చక్కదిద్దుకోవడానికో, సరిచేసుకోవడానికో తెలియదు గానీ, కెనడా 51వ రాష్ట్రంగా చేరిపోవాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేశాడు. అలా జరిగే ప్రసక్తే లేదని చెప్పాడు. మెక్సికో కూడా అలాంటి హెచ్చరికలే జారీ చేశాడు. మెక్సికో కూడా అదే విధంగా స్పందించింది. అలాగే కౌంటర్లు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రధానమంత్రినైతే ఆయన ఈ ప్రమాణ స్వీకారానికి మన మోదీ గారిని పిలిచే అవకాశాలున్నాయి. కానీ మోదీ గారు విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని అయితే పంపిస్తున్నారు. అలాగే చైనా నుండి కూడా షీ జిన్పింగ్ బదులు ఆయన సహాయ మంత్రి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటించారు. చైనా ప్రధాని రావడం లేదు, ఇంకొక మంత్రి వెళ్తున్నాడని. మన దగ్గర నుంచి కూడా జయశంకర్ గారు అయితే వెళ్తున్నారు.